వెల్కమ్ టు ఫోకస్. ఊళ్ళు ఏరులయ్యాయి. వరద విలయతాండవం చేస్తుంది. కొండకు చిల్లు పడిందా అన్నట్లుగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలను వరద ముంచెత్తింది. ఏపుగా ఎదిగిన పత్తి మొక్కలను వర్షపు నీరు తుడిచిపెట్టుకుపోయింది. ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సంపై ఇవాల్టి ఫోకస్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. గోదావరికి వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను మించి వరద కొనసాగుతుంది. ఏ క్షణమైనా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరికి నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అల్లూరు జిల్లాలోని కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో ప్రజలు బయటకు వెళ్లి తిరిగి రావాలంటే పడవల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భయంగా గడుపుతున్నారు జనం. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరికి వరదలతో ముంపు మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరికి క్రమంగా వరద తాకిడి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ నుంచి 13,261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి ఉగ్రరూపంతో విలీన మండలాల నుంచి కోనసీమ వరకు పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్వేపై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నారు. పి గన్నవరం, ఐనవిల్లి, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం లంకలను వరద నీరు చుట్టుముట్టింది. లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు ఏజెన్సీలో శబరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుంది. శబరి ఒడ్డున వరద బాధితుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా వరదలతో తాము ఇబ్బందులు పడలేకపోతున్నామని తెలిపారు బాధితులు. తమకు పోలవరం పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని మొరపెట్టుకున్నారు. ముంపు ప్రాంతం నుంచి తరలించాలని వరద బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమలో దాదాపు 30 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి వరదృద్ధి పెరగడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. కాజువేలన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో మొత్తం పడవలపైన ఇలా ప్రయాణం సాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే భీమవరం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కనకాయలంకకి వెళ్ళే చాకలపాలెం నుంచి కనకాయలంక వెళ్ళే ఈ మార్గంలోని
కాజ్వే మునిగిపోవడంతో ఇక్కడ అందరూ కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలన్నా, అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా కేవలం ఇంజిన్ పడవలు మాత్రమే ఇలా ప్రయాణం సాగించవలసి వస్తుంది. ప్రతిరోజు కూడా ఇదే ప్రయాణం. వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వచ్చి ఇప్పుడు మంత్రి కూడా కావడంతో ఆయనకి ఈసారి అయినా సరే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందనే ఆశతో వీళ్ళందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. బాధితులు ఉన్నారు. ఏంటి ఈ వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మీ పరిస్థితి ఎలాగుంటుంది? చాలా అలుకూలం కింద ఉంటుందండి. చాలా భయంగా కూడా ఉంటుంది. ఈ దేనికి ఎన్ని వస్తువుకి రావాలన్నా సకల పొలమే రావాలని మేము దేనికి కొనుక్కోవాలని, పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేయాలని కూడా సకల పొలం జగన్పేట వెళ్ళాలని మేము చాలా బాధలు అనుకరిస్తున్నామండి. ఏమంటే చిన్న విషయానికే మునిగిపోతుందండి. ఇది అక్కడ 30 అడుగులు వచ్చేటప్పుడు భద్రాచారం ఇక్కడ మునిగిపోతుందండి. చాలా దారుణంగా ఉంటుంది. ఏంటంటే ఈ సంవత్సరమైనా మాకు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఖచ్చితంగా వేస్తారని నమ్మకంతో ఉంటున్నామండి. అలాగే ఈ కనకాయలంక గ్రామం అంటే ఇదంతా కూడా భీమవరం జిల్లాకు సంబంధించిన ఏరియా. ఈ భీమవరం జిల్లాలోని ఎవరైనా సరే ఈ కనకాయలంక ఈ చుట్టుపక్కల లంక గ్రామాల ప్రజలందరూ కూడా వేరే మార్కెట్కైనా హాస్పిటల్స్కైనా దేనికైనా సరే వెళ్ళాలంటే సరే ఇక్కడ నుంచి కనకాయలంక ఈ కాజువే సంబంధించిన మునిగిపోయిన ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పడవల్లోని ప్రయాణం చేసి అవతలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడంతా కూడా చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఏ రకంగా ఈ పడవ ప్రయాణాలు అనేది చేస్తున్నారో ఈ ప్రమాదకరంగా ఈ గోదావరి మరింత పెరిగినట్లయితే ఇంకా ఇదంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కొబ్బరి తోటల నుంచి నడుచుకుని వచ్చి వీళ్ళంతా కూడా వెళ్ళవలసిన ప్రయాణాలు సాగించవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. ఇలాగా కోనసీమ జిల్లాలోని చూసినట్లయితే మొత్తం 30 గ్రామాల్లో ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇక్కడ కాజువేలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. ఒక్కొక్కటి కూడా గోదావరి వరద నీటి మట్టం భద్రాచలం దగ్గర పెరిగే కొద్దీ కూడా ఇక్కడ కాజువేలన్నీ కూడా కింద దిగువన ఉన్న కాజువేలన్నీ కూడా మునిగిపోతున్నాయి. పరిస్థితి నెలకొంటుంది. దీంతో వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా సరే చిన్న వస్తువుకైనా సరే ఇక్కడ రావాల్సి ఉండటంతో ఈ నెల రోజు ఇక్కడ వరదలు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మాకు ఇదే పరిస్థితి నెలకొంటుంది. అందుకని త్వరగా ఈ కనకాయలంక చాకలిపాలెం మధ్యన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కనకాయలంక. తుంగభద్ర ఉప్పొంగి ప్రవహిస్తుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం జలకలను సంతరించుకుంది. ఎగువ నుంచి భారీ వరద పోటెత్తడంతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరో 2-3 రోజులు వరద ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా తుంగభద్ర నదులపై నిర్మించిన ప్రాజెక్టులు వేగంగా నిండుతున్నాయి. మరో 2 రోజుల్లో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. 10 రోజుల పాటు ఇదే వరద కొనసాగితే శ్రీశైలం జలాశయం కూడా గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే కృష్ణా తుంగభద్ర నదులకు ఈ సమయానికి ఇంత భారీగా వరద ప్రవాహం రావడం చాలా అరుదు. ఆగస్టు నాటికి తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు నిండి దిగువకు విడుదల చేసే సందర్భాలు ఎక్కువ. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కాస్త ముందుగానే వరద ప్రవాహం మొదలైంది. జలాశయాలు కూడా చాలా వేగంగా నిండుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకంగా ఉన్న ప్రాజెక్టుల నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. రాయలసీమకు ప్రాణధారమైన తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టుల్లో వేగంగా నీటి మట్టం పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు అధికారులు. అటు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలోకి వరద ఉధృతంగా వస్తోంది. హోస్పేటలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. ఇంట్లో 113,000 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ఇప్పటికే 1627 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రోజుకు 10 టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం 1595 అడుగులు ఉండగా 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 34,071 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండేది. ఈ ఏడాది భారీ వరద ప్రవాహంతో మరో 2 రోజుల్లో తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 1,00,000 క్యూసెక్కులు వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సుంకేసుల ప్రాజెక్టు మీదుగా ఈ నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. మరోవైపు కృష్ణానదిలోనూ వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల మీదుగా వరద నీరు శ్రీశైలం జలాశయం చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా ముందుగానే నిండిపోయాయి. శ్రీశైలం జలాశయం కూడా ముందుగా నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులు కాగా ప్రస్తుతం 1698 అడుగులుగా ఉంది.
నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 97 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,50,000 క్యూసెక్కులుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఆల్మట్టిలో 1,681 అడుగుల నీటి మట్టం ఉండేది. 45 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో 22,569 క్యూసెక్కులుగా ఉండేది. అటు నారాయణపూర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1,615 అడుగులు కాగా ప్రస్తుతం 1,613 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,45,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,44,000 క్యూసెక్కులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి నీటి మట్టం 1,597 అడుగులుగా ఉండేది. 17 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో 63,000 క్యూసెక్కులుగా ఉండేది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1,040 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,17,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 1,16,000 క్యూసెక్కులుగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు, సాగు, తాగునీరు అందించడంలో కీలకంగా ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,53,422 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 831 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర జలాశయం గేట్లు కూడా ఎత్తితే ఇన్ఫ్లో 2 లక్షలకు పైగానే పెరిగే అవకాశం ఉంది. అంటే రోజుకు కనీసం 20 నుంచి 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరే అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు వరద ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 100 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి చేరుతుందని అంచనా. 10 రోజుల పాటు ఇలాగే ఉంటే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. మొత్తం మీద కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్ని నింపుతున్నాయి. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ఎగువ నుంచి 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో పాటు జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు నీటిని వదులుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండటంతో అదే స్థాయిలో 1,53,000 క్యూసెక్ల నీటిని జూరాల నుంచి 23 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. 23 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరుగులెడుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. అయితే ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకి వరద పోటెత్తుతుంది. అక్కడి నుంచి 1,50,000కి తగ్గకుండా ఇన్ఫ్లో కృష్ణానదికి వదులుతున్నటువంటి పరిస్థితి. ఆ వరదంతా జూరాలకు వచ్చి చేరడంతో గడిచిన 5-6 రోజుల నుంచి జూరాల నిండుకుండలా మారి ఇన్ఫ్లోలు పెరుగుతున్న కొద్దీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల వద్ద కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని జూరాల అధికారులు చెప్తున్నారు. అయితే జూరాల వద్ద ఉన్నటువంటి ఎగువ దిగువ జూరాలలో మొత్తం 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. రికార్డు స్థాయిలోనే విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టుగా జూరాల అధికారులు చెప్తున్నారు. మరోపక్క జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, రామన్పాడు జలాశయాలకి నీటిని విడుదల చేశారు. అది దీంతోపాటు కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కూడా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మహబూబ్నగర్ జిల్లాలోకి కృష్ణానది ఎంటర్ అయిన దగ్గర నుంచి శ్రీశైలం శివార్లో ఉన్నటువంటి సోమశిల వరకు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచనలు చేయడంతో పాటు పలు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టినట్టుగా చెప్పవచ్చు. అయితే ఇట్లాంటి పరిస్థితే ఇంకా 2-3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇన్ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జూరాల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇన్ఫ్లో పెరిగితే దిగువకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క వర్షాలు పడటంతో పాటు ఎగువ నుంచి ఇన్ఫ్లోలు మరింత వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, జూరాల నుంచి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా బార్డర్ నుంచి వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అల్పపీడనం ప్రభావంతో అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకి గడ్డలు, వాగులు అన్ని కూడా భారీగా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామాలకు రాకపోకలు కూడా చాలా వరకు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం మత్స్యగడ్డ వద్ద ఉన్నటువంటి ఒక్కసారి వరద ఉధృతి పరిశీలిస్తే భారీగా అటువైపు కురుస్తున్నటువంటి వర్షాలకు ఆంధ్ర, ఒడిశా బార్డర్ ఏదైతే ఉందో
అటువైపు నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఆ నీరంతా కూడా ఈ మత్స్యగడ్డ నుండే వచ్చి ప్రస్తుతం ఈ విధంగా ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొన్ని గ్రామాలకు ఏదైతే వెళ్లేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అటు పెదబయలు, ముంచంగిపుట్టు ఇటువంటి ఏజెన్సీ గ్రామాలన్నిటి కూడా వెళ్లేటువంటి మార్గాలు, బ్రిడ్జిలు అన్ని కూడా ఇలా కోతకు గురై రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు నుండి ఇటువైపు రావాలంటే ఇటు పాడేరు, అరకు ఇటువైపు వెళ్లాలంటే వారంతా కూడా సాహసం చేయలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల మీద వచ్చే వాళ్ళంతా కూడా ఈ వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో ఈ గడ్డలు ఇవన్నింటిలో కూడా చాలా వరకు కొట్టుకుని పోతున్నారు. మరోవైపు పురుటి నొప్పులతో గిరిజనులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వారు అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా వాగులు, ప్రమాదకంగా ఉన్నటువంటి వాగులు, వంకలు అన్ని కూడా దాటి రావాలంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుండి వస్తున్నటువంటి వరదలన్నిటికీ కూడా గడ్డలు, వాగులు అన్ని కూడా చాలా వరకు పొంగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. పంట పొలాలకు కూడా వర్షం నీరు చేరడంతో ఇంకా చెరువులనే తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు జిల్లా కేంద్రం పాడేరు మొదలుకొని జిల్లా వ్యాప్తంగా కూడా అల్పపీడన ప్రభావం కొనసాగుతూనే ఉంది. పాడేరులోని ముఖ్యంగా మత్స్యగడ్డ, రాయిగడ్డ, చిలక మామిడి గడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రజలంతా కూడా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి రావాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ వాగులు ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు కూడా ప్రధానంగా నిలిచిపోయి, మరోవైపు అల్లూరు జిల్లాలో వరుసగా 3 రోజుల పాటు కూడా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. మరోవైపు సంతలు కూడా ఏజెన్సీలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఏజెన్సీ సంతలు అన్ని కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళంతా కూడా ఇలాంటి వాగులే దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఇంకా వాతావరణాన్ని పరిశీలిస్తే ఇంకా రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల్ని అప్రమత్తం చేయడంతో ఆస్తితో పాటు ప్రాణ నష్టాలు కూడా ఎటువంటి సంభవించలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘాట్ రోడ్ లో ఇలాంటి వరదలు, వర్షాలు కూడా ఎక్కువగా వస్తుండటంతో రాత్రిపూట ఘాట్ రోడ్ లో కూడా భారీ వాహనాలను రాకపోకలు నిలిపివేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రాకపోకలు నిలిపివేసినటువంటి పరిస్థితి. పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఏజెన్సీలో కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ. ప్రాణహిత పరుగులు పెడుతుంది. పంట పొలాలను నిండా ముంచేస్తుంది. ఏపుగా ఎదుగుతున్న పత్తి మొక్కలు వరద నీటి పాలయ్యాయి. లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తున్న రైతులు వరద తాకిడికి లబోదిబోమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కొమురం భీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తోంది. పెంచికల్పేట మండలంలోని జిల్లెడ, మురళిగూడ గ్రామాలను ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తింది. పంట పొలాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. తుమ్మిడిహట్టి వద్ద పుష్కర్ ఘాట్ మెట్లు మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. తలాయి, సోమిని గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానేపల్లి మండలంలో దిందావాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 4 రోజులుగా దిందా గ్రామానికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటు మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాలను వరద చుట్టుముట్టింది. మరోవైపు వెంకట్రావుపేట వద్ద వార్దా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైలెవెల్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే భారీ వాహనాలను పోలీస్ పహారా మధ్య పంపిస్తున్నారు. వరద మరింత పెరిగితే వాహనాలను అనుమతించబోమని చెబుతున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ములకల్పేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే నీట మునిగిపోయింది. ఇక్కడి అప్రోచ్ రోడ్ పగుళ్లు తేలింది. 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోటిపల్లి మండలంలో ప్రాణహిత ఉగ్రరూపం దాల్చింది. నది సరిహద్దున 15 గ్రామాల్లోని 100 ఎకరాల్లోని పత్తి చేలు నీట మునిగాయి. దీంతో లబోదిబోమంటున్నారు రైతులు. గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా 3 సార్లు పత్తి పంట నీట మునిగింది. ప్రతి ఏడాది పంట నష్టపోతున్న తమకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతులు. అధికారులు సర్వే నిర్వహించినా ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అయితే ప్రస్తుతానికి ప్రాణహిత శాంతించింది.
నీట మునిగిన పంట పొలాలు ఇప్పుడిప్పుడే పైకి తేలుతున్నాయి. వరద గుప్పిట్లో నుంచి పత్తి చేలు బయటపడుతున్నాయి. వరద తగ్గిన పంట పొలాలు మాత్రం ఎందుకు పనికిరావంటున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.